ఐవీఎఫ్ లో కూడా ఏఐ వచ్చేసింది. సో అసలు చెప్పండి ఒకసారి, అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మీకు ఇప్పుడు ఏఐకి ఇది ఛాలెంజింగ్ అనుకోవాలా, లేదంటే మీకంటే ఇది ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తుందా, సక్సెస్ రేట్ ఎక్కువ చూపిస్తుందా? అంటే ఇప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మించడం అనేదానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఏదో పాయింట్ లో జరగచ్చేమో. ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇచ్చే డేటాని బట్టి అది మనం మనం చేసేదైతే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్స్ ఇయర్స్ టైం పడుతుంది. ఏఐ ఏంటంటే ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తుంది. మంత్స్ ఇయర్స్ దాన్ని అనలైజ్ చేసి చేయాల్సిన ప్రాసెస్ అంతా ఫ్యూ మినిట్స్. సో దానివల్ల ఏంటంటే స్పీడ్ పెరుగుతుంది, దానివల్ల మనకి అనాలిసిస్ ఈజీ అవుతుంది, దానివల్ల సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. సేమ్ ఇది హెల్త్ కేర్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చాలా వాటిల్లో ఇప్పుడు డయాగ్నోస్టిక్స్లో కానివ్వండి, రేడియాలజీలో కానివ్వండి, మనకి నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. దాని ప్రెసిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే అవి చాలా వాటికి ఫొటోస్, రిపోర్ట్స్, ఇన్పుట్స్ ఇవ్వటం మూలన అన్ని ఇన్పుట్స్ ఫ్యూ మినిట్స్లో అది చదివేసి మనకి ఫైనల్ మనం ఇచ్చిన ఏదైతే రిపోర్టింగ్ చేయాలో అది కంపేర్ చేసుకొని ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది అనమాట. సో అది నిమిషాల్లో జరిగిపోతుంది కాబట్టి స్పీడ్ అనేది పెరగటము, ప్రెసిషన్ పెరగటం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది.